నమస్తే, విటివి ప్రైమ్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సీట్ల కేటాయింపులో డిఫరెంట్ డైమెన్షన్స్ లో డిస్కషన్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీంట్లో పాపం ఈయనకి అన్యాయం జరిగిపోయింది, ఆయనకి అన్యాయం జరిగిపోయింది అని వస్తూ ఉన్నాయి. కానీ కొన్ని పేర్లే ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇందులో వాళ్ళందరూ కూడా ఎవరు అని అంటే చాలా బిగ్ షాట్స్ పేర్లే. ఖమ్మంపాటి, లేకపోతే ఇంకొక ఆయన, ఇలా. కానీ ఆ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ఆ పార్టీకి అన్ని విధాలుగా అవసరమైనప్పుడల్లా కూడా తన గొంతు వినిపించడమే కాకుండా, ఎన్నికల సమయంలో కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళడం, రోజు వైసీపీ మీద ఫిర్యాదులు చేయటం, తర్వాత వైసీపీ మీద ధ్వజం ఎత్తటం, ప్రత్యేకించి దళిత గళం అవసరమైనప్పుడల్లా కూడా నేనున్నానంటూ మాట్లాడటం, ఇలా నిజంగా చిరకాలంగా ఆ పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే, రిటైర్డ్ పోలీసు అధికారిగా ఉంటూ అక్కడి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో టీడీపీలో చేరిన వ్యక్తి వర్ల రామయ్య. ఈ వర్ల రామయ్య పాపం ఎప్పుడు కూడా ఆయన ఎక్కవలసిన రైలు జీవితకాలం లేట్ అన్నట్టుగా గతంలో 2014లో అధికారంలో ఉన్నప్పుడు చాలా ఎక్స్పెక్ట్ చేశాడు. తనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కూడా వస్తుంది అని చెప్పని. కానీ అప్పుడు ఏమీ జరగలేదు సరికదా. అసలు ఏమాత్రం కూడా కించిత్ పవర్స్ లేనటువంటి రీతిలో, అంటే చైర్మన్ పదవులు ఎలాంటివి ఇచ్చినా కూడా టీడీపీలో వీళ్ళ ఎగ్జిక్యూటివ్ పవర్సే ఉంటాయి తప్ప వీళ్ళకేం ఉండవు. ఆ విధంగా ఆర్టీసీ చైర్మన్ అనేటువంటి ఒక పదవిని కట్టబెట్టారు. సరే, ఈసారైనా మళ్ళీ అధికారంలోకి వస్తే మనకి ఏదో ఒకటి దక్కకపోతుందని పాపం ఆయన ఆశగా చాలా కష్టపడ్డాడు. కొన్ని సందర్భాలు ఆరోగ్యం బాగోపోయినప్పుడు కూడా అనారోగ్యంతో కూడా ముందుకొచ్చి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, ఇన్నే ఉన్నాయి. అయితే ఏదో కుమారుడికి ఏదో అంటూ ఒక పొజిషన్ దక్కించుకున్నా, తనకంటూ మాత్రం రక్తహస్తాలే మిగులుతున్నాయి ఎప్పుడు చూసినా కూడా. ఈసారి డెఫినెట్ గా రాజ్యసభకి వెళ్ళడం ఖాయం అని చెప్పని విశ్వసించినట్టుగా తెలుస్తుంది. అయితే బీజేపీకి ఉన్న స్ట్రాటజీలో కనీసం ఆ స్ట్రాటజీ యాంగిల్లో కూడా టీడీపీ ఆలోచించలేదు. అసలు పార్టీతో కించిత్ సంబంధం లేనటువంటి బీసీ నాయకుడిని తీసుకొచ్చి రాజ్యసభ సీట్లో కూర్చోబెట్టారు. మొన్నటి వరకు వైసీపీ తరఫున అదే పదవిని అనుభవించినటువంటి కృష్ణయ్యని. కానీ మరి దళిత నాయకుడిగా ఉన్నటువంటి వర్ల రామయ్య చిరకాలంగా పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని ఎందుకు విస్మరించారు అనేది ఇక్కడ ఆ టీడీపీలో జరుగుతున్నటువంటి దళితులు, ముఖ్యంగా ప్రత్యేకించి దళిత వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చగా దీన్ని చూస్తున్న పరిస్థితి. మరి ఆయనకి కూడా భవిష్యత్తులో ఎప్పుడో ఇక ఒక హాఫ్ ఆఫ్ ది టర్మ్ అయిపోయిన తర్వాత ఏ ఎమ్మెల్సీ లాంటిదో లేదు మళ్ళీ అలాంటి ఆర్టీసీ చైర్మన్ లాంటిది ఇస్తారేమో తెలియదు. కానీ తను చేసిన సేవలకు మాత్రం సముచితమైనటువంటి స్థానం దొరకలేదనేటువంటిదే ఆ పార్టీలో ప్రత్యేకించి దళిత వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విటివి ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.